బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించారు. ఇక ఆదిలాబాద్ కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషా సతీష్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఇతర అధికారులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ 18వ శతాబ్దంలోని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహాసామాజిక విప్లవకారుడని కొనియాడారు. ఇక సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడిగా గుర్తు చేశారు. పాపన్న గౌడ్ కేవలం ఒక వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని, అన్ని వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. పాపన్న వర్ధంతి సందర్భంగా సర్దార్ పాపన్న గురించి వాస్తవంగా చరిత్రలో ఒకసారి వెనుక తిరిగి చూసినట్టయితే తరువాత భారత స్వతంత్రోద్యమానికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వాళ్ళలో సర్దార్ సర్వాయి పాపన్న ఒకరు. అత్యంత పేద కులంలో పుట్టి మొదట పశువుల కాపరిగా, ఆ తర్వాత గౌడ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తి సమాజాన్ని నిక్షిప్తంగా అర్థం చేసుకొని సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ, ఆ రోజు ఉన్నటువంటి జమీందారులు, భూస్వాములు మరియు పాలకులు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని లేవదీసి తనకంటూ ఒక సైన్యాన్ని నిర్మించి ఆ సైన్యం ద్వారా ఒక సామాన్యుడు తిరుగులేని కోటల్ని కట్టి ఒక రాజ్యాన్ని స్థాపించి దాదాపుగా అంటే అతను పుట్టినటువంటి జనగామ ప్రాంతంలో అయితే అటు భువనగిరి వరకు, ఇటు హుస్నాబాద్, కరీంనగర్ వరకు కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మనకు ఈ యొక్క భారతదేశ చరిత్రను మధ్యయుగంలో కానీ ఆధునిక యుగంలో కానీ పరిశీలించినప్పుడు ఏంటంటే శివాజీ మనకు మరాఠుల్లో గెరిల్లా వార్ పేరుకు పెట్టింది పేరు. అంటే మన దేశంలో గెరిల్లా తరహా యుద్ధానికి మనం ఎప్పుడు శివాజీ గురించే మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ తెలంగాణ ప్రాంతంలో సేమ్ ఇద్దరు సమకాలికులే, అటు శివాజీ కానీ ఇటు సర్దార్ పాపన్న కానీ ఇద్దరు కూడా సమకాలికులే. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఏదో చిరు సత్కారంగా మనం ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏదైతే మన బీసీ కులాలకు కానీ గౌడ కులాలకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన చేసిన కృషిని మనం మర్చిపోకుండా ఆయన నడిచిన బాటలో మనం కూడా నడవాలని ప్రతి ఒక్కరికి